జగిత్యాల జిల్లా మల్యాల మండలం తంగలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో గత కొంతకాలం నుంచి వేధిస్తున్నటువంటి మహేష్ అనేటువంటి యువకుడు యువతి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. వేధించడం క్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆయన అక్కడికక్కడే చనిపోయినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. అయితే ఈ క్రమంలో ముగ్గురికి కత్తిపోట్లు జరిగాయి. కత్తిపోట్లతో వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. మనతో మాట్లాడడానికి జగిత్యాల డిఎస్పీ ఉన్నారు, రఘు గారు. చెప్పండి, ఏం జరిగింది, అసలు ఎట్లా చూడొచ్చు? ఈరోజు మధ్యాహ్నం తక్కలపల్లి గ్రామంలో ఒక యువతి ఇంటికి భోగమహేష్ అని పెగడపల్లి చెందిన యువకుడు 28 సంవత్సరాలు అతడు వెళ్తాడు. ఇతడు ఆ అమ్మాయి వెంబడి దాదాపు గత 3 సంవత్సరాల నుండి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోమని వెంటబడుతుంటూ ఆమె అందుకు నిరాకరించింది. గతంలో మలయాళ పోలీస్ స్టేషన్లో కూడా 2022లో కేసు అయింది. దాని మీద ఛార్జ్షీట్ కూడా అయింది. తర్వాత మొన్న ఒక 3 రోజుల క్రితం కూడా అతడు ఆ వేధింపులు ఆ ఇన్స్టా ద్వారా అక్కడ ఇక్కడ అసభ్యకరంగా మెసేజ్ పెడితే ఆమె షీటింగ్ ఆశ్రయించింది. దాని మీద కూడా మలయాళ పిఎస్లో కేసు అయింది, కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం అతడు మోటార్ సైకిల్ మీద వచ్చి ఒక కత్తి తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయి ఇంటి ముందు కూర్చున్న అమ్మాయి తల్లి మరియు తాత మీద కత్తితో దాడికి ప్రయత్నించాడు. దాంతో వాళ్ళ తల్లికి తొడ మీద గాయాలని, వాళ్ళ తాతకు ఈ చెస్ట్ పైన గాయాలైన క్రమంలో ఏంటంటే ఇందులో కూడా వీళ్ళందరూ అతన్ని ప్రతిఘటించే క్రమంలో అతన్ని నెట్టేస్తే వెనక వెళ్ళేలు కలపడతాడు. అక్కడ వెనక ఒక ఇటుక పిల్ల ఉంటే దాని మీద పడంగానే ఏంటంటే అబ్బాయి దొడ్డు ఉంటాడు కాబట్టి మళ్ళీ లేస్తే ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు పక్కకే ఉన్న బండరాయితోటి అతని తల మీద కొట్టడంతో అతను చనిపోయినట్టు తెలిసింది ప్రాథమికంగా. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాము. తల్లిదండ్రులకు వాళ్ళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని తదుపరి విషయాలు దర్యాప్తులు వెలుగుస్తాయి. మొత్తం మీద అత్యంత విషాదకరమైనటువంటి ఘటన. 3 సంవత్సరాల నుంచి హెచ్చరికలు జారీ చేశారు. మల్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయినప్పటికీ తీరు మారలేదు. చివరికి ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురికి కత్తిపోట్లతో తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత మరింత సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రాథమికంగా జరిగినటువంటి విషయాన్ని మనతో పంచుకున్నటువంటి పరిస్థితి ఇదే. ఇక్కడ తాజా అప్డేట్స్ వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, జగిత్యాల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.